పింకర్టన్ ప్లాంట్ వెరైటీ గురించి, దాని క్యానిపీ గురించి, దాని షేప్ గురించి, ప్రొడక్షన్ గురించి అన్ని డీటెయిల్స్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. పింకర్టన్ అనే వెరైటీ వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ. దీంట్లో హైయెస్ట్ ప్రొడక్షన్ మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాదాపు 12 టన్నులు పర్ ఎకరు మనము దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ వెరైటీ దాదాపు కన్సిస్టెంట్ వెరైటీ, అంటే ఇయర్ తప్పి ఇయర్ అంటే కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. అదే మనకు హాస్ తీసుకున్నప్పుడు ఒక ఇయర్ వస్తుంది, ఇంకో ఇయర్ రాదండి. సో ఈ అడ్వాంటేజ్ పింకర్టన్లో ఉంటుంది. సో ఈసారి మన దగ్గర దాదాపు 46 డిగ్రీ టెంపరేచర్ వచ్చింది. వన్ ఆఫ్ ద వర్స్ట్ సమ్మర్స్ ఇన్ హిస్టరీ. ఇప్పుడు కూడా ప్లాంట్ ఎలాంటి ఇబ్బంది పడకుండా, దాదాపు ఇది 3.5 year old ప్లాంట్. ఫస్ట్ టైం మనం కాత తీసుకుంటున్నాం. దాదాపు 39 ఫ్రూట్ ప్లాంట్ పైన మనము ఇక్కడ కౌంట్ చేయడం జరిగింది. సో యావరేజ్ సైజు దీంట్లో పింకర్టన్ లో వస్తుంది. దీని ఫ్రూట్ సైజు కూడా మనము ఆల్టర్ చేసుకోవడానికి వీలుంది హార్మోన్స్ తో. రెండోది, మనకు ప్లాంట్ చూసుకున్నప్పుడు ఎక్కువగా నిటారుగా పెరుగుతోంది. సో దీనివల్ల హై డెన్సిటీ ప్లాంటేషన్స్, అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ప్లాంటేషన్స్ చేసుకోవడానికి, ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి అవకాశము ఈ వెరైటీలో మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ప్లాంట్ లీఫ్ చూసుకున్నప్పుడు, ఈ లీఫ్ చూసుకున్నప్పుడు ఎక్కువగా వేవీ ప్యాటర్న్ అనేది మనం గమనించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు పింకర్టన్ వెరైటీకి. దీంతో పాటు మనము ఫ్రూట్ చూసుకున్నప్పుడు మొత్తానికి ఫ్రూట్ అంతా కూడా ఎక్కువగా లోపల, అంటే ఆకు చాటుకి ఎక్కువగా ఫ్రూట్ మనము చూడడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్రూట్ చూసుకుంటే మొత్తం అంతా రఫ్ స్కిన్, మెచ్యూర్ అయిన తర్వాత పూర్తిగా డార్క్ గ్రీన్ ఆర్ బ్లాకిష్, నాట్ కంప్లీట్ బ్లాక్ అండి, డార్క్ గ్రీనిష్ అవుతుంది. సో ముఖ్యంగా మనం టచ్ చేసి చూసినప్పుడు దీనిపైన బొడిపిల్లాగా ఉంటాయి. ఇది పింకర్టన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఎక్కువగా వేడి గాలులకి వచ్చినా కూడా ఈ ఫ్రూట్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎందుకంటే ఈ ఫ్రూట్ అంతా కూడా లోపల భాగంలో కాస్తాయి. పిక్క ఫ్రూట్లో చాలా చిన్నగా ఉంటుంది, పల్ప్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఆయిల్ పర్సెంటేజ్ 16 నుంచి 18 వరకు మన వాతావరణంలో దీన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. 46 డిగ్రీ ఆల్రెడీ మనం ఇక్కడ ట్రై చేసి ఉన్నాము. 46 degreesకి ఇది మంచి ప్రొడక్షన్ వస్తుంది. సో మన వాతావరణానికి ఈ వెరైటీ మోస్ట్ సూటబుల్. దీనికి ఫ్లవరింగ్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఫ్లవరింగ్ 4 cyclesలో ఫ్లవరింగ్ ప్యాటర్న్ చూస్తాము. హార్వెస్టింగ్ 6 నుంచి 8 నెలలు, ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ హార్వెస్ట్ చేయడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది.